తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మనల్ని శక్తివంతులుగా చేయు యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 12వ అధ్యాయం 22 నుంచి 30 వచనాల వరకు. ఒకసారి చదువుదామా? 22వ వచనం నుండి, అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడును. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొంచుండ్రి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు కానీ మరొకని వలన కాదనిరి. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టినట్లా తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నట్లా మీ కుమారులు ఎవరి వలన వారిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పులయ్యుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నట్లా నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపనిడలా ఎలాగా బలవంతుని ఇంట్లో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినట్లా వాని ఇల్లు దోచుకును. నా పక్షముండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చునివాడు చెదరగొట్టువాడు. నేటి మన ధ్యానంలో మనం గ్రహించాల్సిన అంశాలేంటంటే, ఒకటి, మనమంటే నచ్చని వారికి మనం మేలు చేసినా అది కీడుగానే పరిగణించబడుతుంది. యేసయ్య దయ్యం పట్టిన మూగవాడు గుడ్డివాడైన వారిని బాగు చేస్తే బాగుపడ్డాడని సంతోషించక, ఈయన దయ్యంల అధిపతి వలన అంటే బయల్జెబూలు వలన ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారని అర్థం లేని మాటలు మాట్లాడారు అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు. అయితే ప్రభు వారికి చాలా సింపుల్గా సమాధానం చెప్పారు. సాతానును వెళ్ళగొట్టుకుంటే వాడి రాజ్యం ఎలాగ నిలిచి ఉంటుంది అని. ఇక రెండో విషయంలో మనకు ప్రభువు ఇక్కడ 2 రాజ్యాలను గురించి మాట్లాడుతున్నారు. ఒకటి సాతాను రాజ్యం, 2 దేవుని రాజ్యం గురించి. మనం ఆల్రెడీ దేవుని రాజ్యము దాని సంగతులను గురించి మత్తయి సువార్త 3వ అధ్యాయంలోని 1-2 వచనాలు ధ్యానం చేస్తున్నప్పుడు పరలోక రాజ్యాన్ని గురించి పూర్తి వివరణ అక్కడ తెలుసుకున్నాం. మీరెవరైనా ఈరోజు కొత్తగా వింటుంటే దానికి సంబంధించిన లింక్ పైన ఇచ్చాము. అది క్లిక్ చేస్తే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. లేదా బైబిల్ స్టడీ డే 6 అని మన ఛానల్లో వెతికినా అది దొరుకుతుంది. ఈరోజు మన వాక్య ధ్యానంలో నుంచి సాతాను యొక్క రాజ్యాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం అనుకోవచ్చు, దేవునికి రాజ్యం ఉందంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే ఆయనే సృష్టించుకున్నారు, స్థాపించుకున్నారు కాబట్టి. కానీ సాతానుకు రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాడు సృష్టించుకోలేడు కదా అని అనుకుంటే, అవును, వాడు సృష్టించుకోలేడు, నిజమే. కానీ వాడు ఏర్పరచుకున్న రాజ్యం అక్రమంగా ఆక్రమించుకున్న రాజ్యం. ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే యెషయా పుస్తకం 14వ అధ్యాయం ద్వారా మనం కొన్ని సంగతులు గ్రహించగలం. వాడు ఒక పడిపోయిన కెరూబు, అంటే దేవుని ఆరాధించడానికి ఏర్పరచబడిన కెరూబు అయితే మొట్టమొదటిగా హృదయంలోకి గర్వాన్ని తెచ్చుకుని దేవుని స్థానంలో ఉండాలని మనసులో అనుకుని దేవుని మీద తిరుగుబాటు చేసినందున అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు. ఇదే విషయాన్ని యెహెజ్కేలు 28వ అధ్యాయం 12-17 వచనాల్లో కూడా చూస్తాం. అయితే వానితో పాటు అనేక మంది దేవదూతల్ని కూడా తీసుకుని వచ్చి వాడికి అనుచరులుగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఏదైనా తోటలో ఆదామును అవను మోసం చేసి దేవుని మీద తిరుగుబాటు చేసేలాగా వారిని పాపానికి ప్రేరేపించాడు. దేవుని సన్నిధిలో నుండి వారిని తోలివేయబడేలాగా చేసి దేవునికి మానవునికి మధ్య చాలా అగాధాన్ని సృష్టించాడు. దేవుడు మానవునికిచ్చిన అధికారాన్ని తన స్వాధీనం చేసుకొని రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు తన చేతి పని అయిన ఈ సృష్టి అంతటి మీద మనిషికి అధికారం ఇస్తే, మనిషి ఏమో సాతాను మాటకు లోబడి దేవుని మీద తిరుగుబాటు చేసి సాతానుకు బానిసైపోయి తనకివ్వబడిన అధికారం అంతా తీసుకెళ్లి వాడికి అప్పగించాడు. ఈ విషయాన్ని సాతానే యేసుక్రీస్తు ప్రభుతో అంటున్నారు లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో. ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యకూడదునో వానికిస్తాను అని. దేవుని రాజ్యం ప్రేమతో సత్యంతో కట్టబడి వెలుగుమయమై ఉంటే, సాతాను రాజ్యమేమో అబద్ధంతో ద్వేషంతో కట్టబడి చీకటితో నిండి ఉంటుంది. అందుకే యోహాను తన మొదటి పత్రికలో రాస్తున్నాడు 3వ అధ్యాయం 14-16 వచనాల్లో, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు అని రాస్తున్నాడు. సాతానును సేవించేవారు ఎవరిని సేవిస్తున్నారో కూడా వారికే తెలీదు. అందుకే అది చీకటి రాజ్యం, చీకటి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. అది ద్వేషంతో కట్టబడింది. దేవుని రాజ్యమేమో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం,
ఇక్కడ నీతి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచటమే నీతిగా పరిగణించబడుతుంది. ఆయన నీతి మూలంగా మనము నీతిమంతులమయ్యాం, కానీ మన క్రియల వలన కాదు. సాతాను రాజ్యంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. అవి ఎప్పటికీ తీరేవి కాదు. అందుకే మనుష్యులు చాలా అసంతృప్తితో జీవిస్తారు. వారు ఎక్కడికి వెళ్తున్నారో, మరణం తర్వాత వారి గతి ఏంటో తెలియదు కనుక మరణ భయం వారిలో ఎంతో ఉంటుంది. కానీ దేవుని రాజ్యంలో ఉన్న వారికి మరణం అంటే ఎంతో సంతోషకరం. ఎందుకంటే వారికి ఉన్న నిరీక్షణ అంత గొప్పది. ఆ హోప్ ఏదైతే ఉందో అది వారిని మరణం అనే ప్యాసేజ్ గుండా చాలా సంతోషకరంగా నడిపిస్తుంది. అందుకే దేవుని రాజ్యంలో ఉన్న వారికి మరణ భయం ఉండదు. దేవుని రాజ్యంలో ఉన్నవారు చాలా ప్రేమతో, జీవంతో ఉంటారు. వారు జీవిస్తూ అందరూ జీవించేలాగా పనిచేస్తారు. కానీ సాతాను రాజ్యంలో ఉన్నవారు వారు జీవించరు, ఇతరులను బ్రతకనియరు. సాతాను రాజ్యంలో కూడా చాలా స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. దేనికోసం అంటే డిస్ట్రక్షన్ కోసం, అంటే నాశనం చేయడానికే, కానీ బాగు చేయడానికైతే కాదు. ఈ విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. అక్కడ మనకు 4 విభాగాలు కనపడుతున్నాయి. అందరికంటే పైన స్థాయి ప్రధానులు, తర్వాత అధికారులు, లోకనాథులు, ఆ తర్వాత దురాత్మల సమూహాలు. ఇలా ప్రతీదీ దేవుని అడ్మినిస్ట్రేషన్ని కాపీ చేస్తూ దేవుని సంగతులు ఎలా జరుగుతాయో అలాగే వాటిని డూప్లికేట్ చేస్తూ వాడి రాజ్యం స్థాపించుకున్నాడు. కానీ దేవుని రాజ్యంలో కనిపించిన ప్రేమ, దయ, కనికరం ఇవేవి వాడి రాజ్యంలో కనపడవు. వాడి రాజ్యంలో ఉన్నదంతా అబద్ధం, ద్వేషం, అసత్యం. సాతానుకున్న పేర్లు చూస్తే వాడి రాజ్యం ఎలాగుంటుందో చాలా తేలిగ్గా అర్థమవుతుంది. యోహాను సువార్తలో ప్రభువు అంటున్నారు, వాడి దురాశలు నెరవేర్చుకోవడానికి మనుషుల్ని వాడుకుంటాడు. అబద్ధానికి జనకుడని, దొంగతనము, నాశనము, నరహత్య వాడి నైజమని, వాడి మాటలు వాడి స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడని ప్రభువు చెప్తున్నారు. ఇంకా పౌలు కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో రాస్తున్నాడు, అందరి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసే యుగ సంబంధమైన దేవత అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అవిధేయులైన వారిని ప్రేరేపించే వాయుమండల అధిపతి, వెలుగుదూత అని ఇలా రకరకాలుగా పిలువబడ్డాడు. ఏ పేరు పెట్టినా అది నాశనానికి గుర్తే. ఎలాగైనా సరే మనుషులందరినీ తనకు బానిసలుగా చేసుకుని అందరికీ తన గతి పట్టించాలని చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాడని ప్రకటన పుస్తకం 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. చాలా చురుకుగా వాడు మాత్రం పనిచేస్తూ సంఘాలన్నిటినీ వాక్యం చెప్పేటప్పుడు నిద్రపుచ్చుతూ ఉంటాడు. దేవుని పనిని పాడు చేయడానికే ప్రతి ప్రయత్నం ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినట్లుగా సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఏది దేవుని సంఘమో ఏది అపవాదికి సంబంధించిందో గుర్తుపట్టలేనంతగా అన్నింటినీ డూప్లికేట్ చేశాడు. అంతగా మనుషుల్ని నాశనం చేయడమే వాడి టార్గెట్గా పెట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తి తను తానే వెళ్ళగొట్టుకోడు కదా అని యేసుప్రభు అక్కడున్న పరిసయ్యులతో ఈ వాక్య ధ్యానంలో చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ మాట చెప్పి 30వ వచనంలో ప్రభు అంటున్నారు, నా పక్షం నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చుని వాడు చెదరగొట్టువాడు అని. మనము ప్రభు పనిలో ప్రభుతో కలిసి ఉన్నామా, లేక ప్రభు పనిలోనే ఉన్నాము కానీ ఆయన పనిని వేరుగా చేసి చెదరగొడుతున్నామా ఒకసారి ఆలోచించుకోవాలి. సాతాను ప్రజల మీద అన్ని బలవంతంగా రుద్దుతాడు, కానీ దేవుడు ఎవరిని బలవంత పెట్టేవాడు కాడు. ప్రతి ఒక్కరి ఫ్రీ విల్ని ఆయన ఎంతో గౌరవిస్తారు. ఒకవేళ ఆయన బలవంత పెట్టే దేవుడే అయితే మరణాన్ని జయించి లేచిన బలవంతుడి లోకంలోని మనుషులందరినీ రక్షించుకుని ఉండేవారు. ఎందరు ఆయనను అంగీకరిస్తున్నారో ఇప్పుడు వారు మాత్రమే రక్షించబడుతున్నారు. ఈరోజు మనం యేసుప్రభు చెప్పిన గొప్ప ఆత్మీయ సత్యాన్ని అర్థం చేసుకుందాం. ఈ లోకంలో 2 రాజ్యాలున్నాయి. ఒకటి దేవుని రాజ్యం, ఇంకొకటి సాతాను రాజ్యం. ఈ రెండిటికి మధ్యస్థంగా ఇంకేదీ లేదు. ఎవరు దేవునితో లేరో వారు సాతానుతోనే ఉన్నట్లు. యేసు ప్రభువే స్వయంగా చెప్పారు ఈ విషయాన్ని, నా పక్షం నుండని వాడు నాకు విరోధి, నాతో కూడా సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అని. మనం తీసుకునే నిర్ణయం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం పశ్చాత్తాపడి యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి ఆయనతో కలిసి పనిచేయవలసిన అవసరం మనకుంది. నా పక్షముగా లేనివాడు నాకు విరోధి అన్న యేసుప్రభు యొక్క మాటను మర్చిపోకూడదు. ప్రభుతో పాటు నిలబడదాం. చీకటి రాజ్యాన్ని తిరస్కరించి వెలుగులో నడుద్దాం. దేవుని దయ మనతో ఉండునుగాక. ఆత్మయందు బలపడి దేవుని రాజ్యానికై జీవిద్దాం. ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి అయిన మా దేవా, నీవు చేసిన మేళ్లన్నిటి కొరకై మీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు సత్యాన్ని ప్రేమించే మనసిచ్చారు కాబట్టి సత్యాన్ని గ్రహించగలిగాము. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. శత్రు రాజ్యంలో నుండి బయటకు తీసుకుని వచ్చి మీ రాజ్యంలోకి మమ్మల్ని చేర్చుకుని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందల ఆనందం అంటే ఏంటో రుచి చూపించినందుకు మీకు అనేక స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాతానుతో ఉంటే వాడు మమ్మల్ని బానిసలుగా చేసుకుంటాడు. అదే మీరైతే మీతో జత పనివారిగా చేసుకుంటారు. మీతో కలిసి సమకూర్చేవారిగా ఉండాలని చాలా ఇష్టపడుతున్నాం ప్రభు.
మమ్మల్ని అన్ని విషయాల్లో ఆదుకోమని వేడుకుంటున్నాం. ఈ రోజంతట్లో మా పనిని దీవించి మేమే పాపంలో పడకుండా కాపాడమని, మాలో కొందరం అనారోగ్యంతో ఉన్నామో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని స్వస్థపరచమని, మా శారీరక మానసిక ఆత్మీయ రోగం అంతటిని తీసివేసి బాగు చేయమని ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.